ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా వచ్చిన ఎక్కడుంది అవి మత్తయి రాసిన సువార్త 11:28 వచ్చిన అలా చెప్పాలనంటే ఏం చేస్తే వస్తుంది? మీరు చూస్తారో లేదో నాకు తెలీదు. మనం శనివారం పెట్టే వన్ డే బైబిల్ క్లాస్లో ఒక ముసలతను వచ్చి ఇక్కడ కూర్చుంటాడు, చెప్పిందంతా కూడా రాసుకుని వెళ్ళిపోతుంటాడు. ఒక ఆయన రాజమండ్రి నుంచి వస్తాడు, రిటైర్డ్ అయిపోయిన ఏఎస్ఐ ఆయన. అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఇక్కడికి బండేసుకుని వచ్చాడు. ఒక ట్రైన్లో వస్తే కరోనా అంటుకుంటుందేమోనని వచ్చి, సార్ మొన్న నోట్స్ ఏదో చెప్పారు కదా మాకు ఒకసారి ఫోటో పెట్టండి. కానీ 18 సంవత్సరాలు ఉన్నోళ్ళు ఇక్కడ నోట్స్ రాయడం నేను చూడను. ప్రతి ఒక్కరు నోట్స్ రాయాలండి, ప్రతి ఒక్కరు బైబిల్ చూడాలండి. పెద్దోళ్ళు అలాగ ఉన్నారంటే అనుకోవచ్చు, యవనస్తులు అలా ఉండకూడదండి. చదువుటి యందు, బోధించుటి యందు, హెచ్చరించుటి యందు నువ్వు జాగ్రత్తగా ఉండు. అయితే నువ్వు చదువుతున్నది, బోధిస్తుంది, హెచ్చరిస్తుంది నీ మాదిరిలో కనబడాలి. లేకపోతే నువ్వేమవుతావునంటే తృణీకరింపబడతావు. ఎన్ని విషయాల్లో మాదిరి? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, ప్రతి విషయంలో కూడా ఎస్ నేను అది చెప్పాను, ఇదిగో నేను అలా నడుచుకుంటున్నాను, నువ్వు కూడా నా అలాగే నడుచుకో.